హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అత్తలేని కొడలు. నేను పుష్ప. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ డే మొత్తం నేను ఏం చేస్తానో పంచుకోబోతున్నాను మీతో. నేను ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డాను గాయస్. ప్లీజ్ చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ప్రతిరోజు మొదటిగా నా చిన్నారి మొహాన్ని చూసి రోజుని ప్రారంభిస్తాను. ముందుగా ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటాను. తర్వాత నా చిన్న తల్లికి ఏదైనా ఫుడ్ పెడతాను. తర్వాత మళ్ళీ ఇంటిని మొత్తాన్ని మాప్ చేసుకొని ఆ తర్వాత వంట పనులు అవన్నీ మొదలు పెడతాను గాయస్. ఈ మధ్యలో పాపకి స్నానం చేయించి పడుకోబెడతాను. పాప పడుకున్న తర్వాత నేను మా వారు కలిసి ప్రశాంతంగా చూడండి ఫ్రెండ్స్, టిఫిన్ చేస్తాను. లంచ్ ప్రిపరేషన్ ఇప్పుడు పడుతుంది కదా, స్టార్ట్ చేస్తున్న గ్యాప్లో పాపలు చేస్తుంది గాయస్. తర్వాత కాసేపు వాళ్ళ నాతో కలిసి పూజ గది దగ్గర ఆడుకుంటుంది. తనకి దేవుడు అంటే చాలా ఇష్టం. తర్వాత కాసేపు తాతతో ఆడుకుంటుంది. అలా కాసేపు ఆడుకున్న తర్వాత ఎవరు ఇంకా పడుకుని వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు గాయస్. ఇలాగ నేను మళ్ళీ నా పనులన్నీ తొందరగా పూర్తి చేసుకుంటాను. సరే ఇంకా పాప పడుకుంది కదా అని చెప్పి నేను లంచ్ ఇంట్లో తొందరగా తోమేసుకోవడం, వడియాలు ఏమైనా శుభ్రం చేయాల్సి ఉంటే అవన్నీ శుభ్రం చేయడం, కాస్త రెస్ట్ తీసుకుంటాను. లంచ్ చేసిన తర్వాత పాప చాలా యాక్టివ్గా ఉంది. వాటర్ బాటిల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయంటే వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మా వారికి మా మామయ్య గారికి ఫ్రిడ్జ్ వాటరే తాగుతాయి ఫ్రెండ్స్. ఎంత చల్లగా ఉన్నా సరే మేము మా ఓన్గా మోటార్ వాటరే తాగుతాం, బయట వాటర్ ఏం తాగము. పడుకొని లేచారు. వీలోగా వాళ్ళ నాన్న ఆఫీస్ నుండి వచ్చారు. వాళ్ళ నాన్న లంచ్ చేస్తుంటే వాళ్ళ నాన్న దగ్గర ఆనియన్స్ ఆ వడియాలో చూడండి ఫ్రెండ్స్ ఎలా తినేస్తుందో. చాలా అల్లరి పిల్ల. అలా ఈవినింగ్ సరదాగా కాసేపు మేడ మీదకి తీసుకుని వెళ్ళాము. మా మేడపై చెట్లన్నీ చాలా పాదులు అవి వేసాము. బీరకాయ, పుదీనా, చిక్కుడు, కాకరకాయ ఇటువంటి పాదులన్నీ పెట్టాము ఫ్రెండ్స్. పాపని అలా పైన ఉంచేసి వాళ్ళు పెద్దమ్మకి అప్పచెప్పి నేను నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేయడానికి వచ్చాను. ఇంకా పాపకు కూడా ఈవినింగ్ పెట్టాలి కదా, దానికోసం అని చెప్పి ఉక్కిరి చేస్తున్న హోమ్ మేడ్. ఇది మా అమ్మ నాకు చేసి పంపించింది. ఆ ఉక్కిరి ప్రిపేర్ చేస్తున్న టైంలోనే చట్నీ కోసం టమాటీలు అంతా వేయించాను. అది పూర్తయింది. టమాటా చట్నీ కూడా పూర్తయిపోయింది. పైకి వెళ్ళి వాళ్ళ పెద్దమ్మకి ఇచ్చాను, తినిపించామని పాపకి తను తినిపిస్తూ ఆడిస్తుంది. ఒకసారి నేను కూడా అలా వెళ్ళి కాసేపు ఉండేసి వచ్చా. తర్వాత కిందకు వచ్చి ఈవినింగ్ అయిపోయిందని దోశ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. చూడండి వెదర్ ఎంత కూల్గా ఉందో.
కాదు అది.